ప్రతి దేశానికి ఒక జాతీయ జంతువు ఉంటుంది. మన దేశం విషయానికి వస్తే పెద్ద పులి, అమెరికా విషయంలో రాబందు. ఇలా ప్రతి దేశానికో జంతువు ప్రతీకగా ఉంటుంది, అది మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మన పొరుగు దేశం పాకిస్తాన్ లో జాతీయ జంతువుగా ఇప్పటి వరకు ఉన్న మార్కర్ అనే అడవి గొర్రెకు బదులుగా గాడిదను ప్రకటించాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఇప్పుడు గాడిద వల్ల పాకిస్తాన్ కు అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. మరి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం మిగులుతోందని సమాచారం. గతంలో 30,000 రూపాయల పాకిస్తాన్ రూపాయలకు దొరికే గాడిద ఇప్పుడు 2 లక్షల రూపాయలకు పెరిగింది. చర్మం కోసం చైనా పట్టుబట్టి బ్రోకర్లను పెట్టి మరీ గాడిదలను కొనుగోలు చేస్తోంది. వాటికి పెరిగిన డిమాండ్ కారణంగా గాడిదల దొంగతనం కూడా బాగా పెరిగిపోయింది. ఇన్నాళ్ళు ఇంటి ఆవరణలో కట్టివేసే గాడిదను ఇప్పుడు ఇంట్లో దాచుకుంటున్నారు. నిజానికి పాకిస్తానీయుల జీవితంలో గాడిదతో ఉండే సంబంధం మాటలలో చెప్పరానిది. ఇంటికి ఉపాధి కల్పిస్తూ ఇంట్లో వాళ్ళ అన్ని పనులకు సహకరిస్తోంది గాడిద. గతంలో వైరల్ అయిన ఈ వీడియోను ఒక్కసారి చూడండి, మీరు మైమర్చిపోతారు. గాలిగెద్దుల్లాగా తిరుగుతున్న ఈ 2 గాడిదలు ఆ కుటుంబానికి చల్లని గాలి వీచేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ లో దరిద్రం తాండవిస్తుందంటే ఏదో అనుకున్నాం, కానీ ఆ దరిద్రం నుంచే ఇంతటి అద్భుతమైన ఆలోచనలు వస్తాయని వీరి ఐడియాను చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఇలాంటి ఆలోచనలు చేసేవారికి పాకిస్తాన్ లో కొదవే లేదు. వారి వద్ద ఫ్యాన్లు కొనుక్కునేంత ఆర్థిక స్తోమత లేదు. ఉన్నా అసలే అక్కడ కరెంటే ఉండదు. ఇటు చూస్తే వాతావరణ వైపరీత్యం దారుణంగా ఉంటుంది. మీకు తెలుసా, మన దేశంలో తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి. 52 డిగ్రీల ఎండ వేడి కారణంగా పిల్లలు, వృద్ధులు స్పృహ తప్పి పడిపోతున్నారు కూడా. పాకిస్తాన్ లో అత్యంత వేడిగా ఉండే జకోబాబాద్ ప్రాంతంలోని నిహాల్ ఖాన్ లహారీ అనే గ్రామంలో ఎటు చూసినా ఇటుక బట్టీలే ఉంటాయి. సూర్యుడి వేడికి తోడు బట్టీల నుంచి వచ్చే వేడి అదనంగా ఉంటుంది. అందుకే రాత్రింబవళ్లు చాలా వేడిగా పొడి వాతావరణం ఉంటుంది అక్కడ. ఈ వాతావరణం మనిషిని తేలికగా నిస్సత్తువ ఆవరించేలా చేస్తోంది. ఇప్పటికే ఎండవేడి కారణంగా ఇక్కడి ప్రజల దినచర్య పూర్తిగా మారిపోయింది. ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలందరూ తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 నుంచి 9 గంటల వరకే పనిచేస్తారు. మధ్యాహ్న సమయంలో విపరీతంగా వేడి పెరిగిపోతోంది. ఆ సమయంలో పనిచేయడం కుదరదని వారికి తెలుసు. ఈ తీవ్రమైన ఎండాకాలంలో అక్కడ రోజుకు 10 గంటల విద్యుత్ కోతలు కొనసాగుతూ ఉంటాయి. అరకొరగా ఉండే ధనవంతులు సోలార్ ఎనర్జీపై ఆధారపడతారు. కానీ అవి సాధ్యం కాని పేదలు మాత్రం ఈ తరహా గాడిద ఫ్యాన్లపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. మనం చూస్తున్న ఈ సంప్రదాయ స్వదేశీ జుగాడు మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ వారు చాలా కాలం క్రితమే ఇలా గాడిదతో నడిచే ఫ్యాన్ ను కనిపెట్టారు. గుండ్రంగా తిరిగే ఒక పోల్ మీద అడ్డంగా కర్రను ఉంచి దాని 2 కొనల మీద బెడ్షీట్లను అమర్చారు. పోల్ కు కట్టేసిన గాడిదలు గాలిగెద్దుల్లా గుండ్రంగా తిరుగుతూ ఉంటే బెడ్షీట్ల నుంచి వచ్చే గాలి రాజుల కాలం నాటి వింజామరలను తలపించేలా లేదు. దీంతో రాత్రిపూట హాయిగా నిద్రపోతూ ఉంటారు అక్కడి ప్రజలు. రాత్రిపూట పనిచేసే గాడిదకు 3 కిలోల బియ్యం లేదా గింజలు తినిపిస్తూ ఉంటారు. దాంతో అవి రాత్రంతా తిరుగుతూ ఉంటే బెడ్షీట్ల ద్వారా వచ్చే గాలికి జనం హాయిగా నిద్రపోతున్నారు. అదే గ్రామంలోని మరికొందరు మరొక అడుగు ముందుకేసి గాడిదలను పిండి గిన్నెలుగా మార్చుకున్నారు. ఇక్కడి ప్రజలు పిండి రుబ్బుకోవడానికి సైతం గాడిదతో నడిచే మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. అందుకే అక్కడి జనం తమ దేశపు జాతీయ జంతువుగా కొండగొర్రెకు బదులుగా గాడిదను ఎంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. నిజానికి పాకిస్తాన్ నేషనల్ యానిమల్ కొండగొర్రెను ఎంచుకున్నారు. ఇప్పుడు దాని స్థానంలో గాడిద ఉండడమే కరెక్ట్ అని జనం వాదిస్తున్నారు. జనంతో మమేకమై వారి కష్టాలలో పాలు పంచుకున్న గాడిదకు పెద్దపీట వేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాడిదలే పరిష్కారం చూపిస్తున్నాయి. చిన్న చిన్న మొత్తాలలో రవాణా సౌకర్యాలన్నీ గాడిదల ద్వారానే జరుగుతున్నాయి. గాడిదలను పెంచుకునేవారు అనేక రకాలుగా వాటి ద్వారా లాభాలను గడిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దివాలా అంచులో ఊగిసలాడుతూ సర్కస్ ఫీట్లని చేస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు అన్ని వ్యాపారాలు వదిలి గాడిదలను పెంచడంలో బిజీ అయిపోతోంది. ఇప్పటి వరకు చైనా నుంచి పాకిస్తాన్ కు అపారమైన ఆర్థిక సాయం అందింది. మొన్నటి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయుధాలు, ఆర్థిక నిధులు అందుకుంది దాయాది దేశం. ఇప్పుడు తాజాగా మరిన్ని యుద్ధ విమానాలు అందించాలని రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత సాయం అందిస్తున్న చైనా ఉత్తుగా మాత్రం పైసా విదిలించదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మాత్రం చైనాకు గాడిదలు కావాలి. పాకిస్తాన్ లో అనుకూలతలు ఎక్కువ కాబట్టి గాడిదల ఉత్పత్తి వేగంగా జరుగుతోంది. పైగా ఇన్నాళ్ళు 30,000 రూపాయల గాడిదకు ఇప్పుడు 2 లక్షల రూపాయలు పలుకుతూ ఉండడంతో పాకిస్తాన్ గాడిదల ఎగుమతి జోరుగా సాగుతోంది.
గత 3 ఏళ్లలో పాకిస్తాన్లో గాడిదల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. పాకిస్తాన్ ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే కేవలం ఏడాది కాలంలోనే దేశంలో అప్పటికే ఉన్న గాడిదల సంఖ్య 1,00,000కు పెరిగిపోయింది. అంటే గతేడాది 57 లక్షలు ఉన్న సంఖ్య ఇప్పుడు 58 లక్షలకు చేరువైందన్నమాట. అంతకుముందు 2019-20లో దేశంలో 55 లక్షల గాడిదలు ఉండగా 2020-21 నాటికి ఈ సంఖ్య 56 లక్షలకు చేరుకుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో గాడిదలు వేగంగా పెరుగుతుండడం వెనుక అక్కడి పరిస్థితులే కారణం. ప్రపంచంలో గాడిదల విషయంలో పాకిస్తాన్ 3వ స్థానంలో ఉండగా చైనా నెంబర్ 1 స్థానంలోనే ఉంది. అయినా అక్కడి అవసరాలకు మించి డిమాండ్ ఏర్పడింది. గతంలో కన్నా ఉత్పత్తిలో తగ్గుదల కారణంగా గాడిదలు, కుక్కలను పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకోవాలని చైనా కోరుకుంటోంది. 2021లో పాకిస్తాన్ 80,000 గాడిదలను చైనాకు పంపించింది. దానికి ప్రతిఫలంగా చైనా నుంచి ధరలతో లెక్కముట్ట చెప్పింది. పైగా ఇచ్చిన అప్పు వసూళ్లపై గడువును పెంచింది. పాకిస్తాన్లో గాడిదల సంఖ్యను పెంచడానికి చైనా భారీగా ఆర్థిక సాయం చేయడానికి కూడా ముందుకు వచ్చింది. వాస్తవానికి చైనా సాంప్రదాయ ఔషధాలను తయారు చేయడానికి గాడిదలను ఉపయోగిస్తోంది. వారి నమ్మకంలో నిజం ఎంతవరకు ఉందో దేవుడెరుగు, కానీ విషయం మరోలా వినిపిస్తోంది. చైనీయులు మాంస ప్రియులు. వారు తినని మాంసం అంటూ ఉండదు. జంతువులు, పక్షులు, పాములు, చేపలు, కీటకాలు, చీమలను కూడా చైనీయులు భోంచేస్తూ ఉంటారు. గాడిదలను మాత్రం వదులుతారా? అందుకే అన్ని రూపాలుగా లాభసాటిగా గాడిదల ఎక్స్పోర్టింగ్ జరుగుతూ ఉంటుంది. తాము చెప్పిందే వేదంగా భావించి జీ హుజూర్ అంటూ వంగి వంగి దండాలు పెట్టే పాకిస్తాన్ ప్రజలతో పాటు అక్కడి గాడిదలంటే చైనాకు ఎక్కడా లేని మోజు. ఉగ్రవాదులను కంట్రోల్ చేయలేక తమ సీపెక్ ప్రాజెక్టును సర్వనాశనం చేసిన పాకిస్తాన్ పట్ల చైనాకు మునుపున్నంత సదాభిప్రాయం లేదు. వెనుకటికి వసుదేవుడంతటి వాడు గాడిద కాలు పట్టుకున్నాడో లేదో మనకి తెలియదు, కానీ ప్రస్తుతం చైనా వాడు మాత్రం పాకిస్తాన్ ను దూరం చేసుకోలేకపోతున్నాడు. చాలా కాలంగా పాకిస్తాన్ నుంచి చైనాకు గాడిద చర్మాలను దొంగ రవాణా చేస్తున్న ముఠాల పరిస్థితి 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. మొన్నటికి మొన్న విమానాశ్రయం నుంచి రహస్యంగా పంపిస్తున్న 4,736 గాడిద చర్మాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో చైనాకు చెందినవాడు కూడా దొరికిపోయాడు. ఇలా దొరికిపోయిన గార్దబాల చర్మ సంపద విలువ పాక్ రూపాయల్లో 11,84,00,000 రూపాయలంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఒక్క గాడిద చర్మం అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుంటే తాజా రేట్ల ప్రకారం చూస్తే 1,50,000కు తక్కువ కాకుండా డబ్బులు చేతిలో వచ్చి పడతాయి. ఇప్పుడు సాక్షాత్తు పాకిస్తాన్ ప్రభుత్వమే స్వయంగా పాకిస్తానీల నుంచి కొనుగోలు చేసి మరీ చైనాకు పంపిస్తోంది. పాకిస్తాన్లోని వాయవ్య సరిహద్దు రాష్ట్రం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం మేలుజాతి గాడిదలకు పెట్టింది పేరు. ఈ రాష్ట్రానికి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, మరొక వైపు ఆక్రమిత కశ్మీర్ ఉన్నాయి. ప్రస్తుతం పాక్ చైనాల మధ్య గాడిద చెలిమి బలంగా కొనసాగుతోంది. అయితే వాటి మధ్య సంబంధం మాత్రం కూడా గాడిద పాలలా పలుచుగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తానని చెబుతుండే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం రాబోయే కాలంలో గాడిదల పెంపకాన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయనున్నారని సమాచారం.